విజయ్ కుమార్ గారు ఆన్ స్క్రీన్. ఓన్లీ విజయ్ కుమార్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఈ మాట ఎందుకు చెప్తా అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిఐడి మా మీద కేసు పెట్టినంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కేసు పెట్టారు. కానీ మేము పెట్టిన కేసులు కావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు మేము 35 కేసులు, 12 ఎఫ్ఐఆర్లు, 43,532 కోట్ల రూపాయలు, 10 సంవత్సరాలు బెయిల్ మీద నుంచి 10 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి. మేం కాదు పెట్టింది, సుప్రీంకోర్టు, హైకోర్టు, సిబిఐ మా మీద కేసులు పెట్టింది. 3 కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సిఐడి చేత, అంటే ఆయన సొంతంగా పెట్టించిన కేసులు. 2 కిట్లకి చాలా తేడా ఉంది కదా, 2 చాలా తేడా ఉంది కదా. సో మేము చెప్పింది ఇప్పటికి కూడా బెయిల్కి పోలేదు. మేము క్రాష్ చేయమని చెప్తున్నాం. అసలు ఇది కేసే కాదు, మా మీద ఏ రకమైన కేసులు లేవు. సిఐడి వాళ్ళు ఇంతసేపు సగం సినిమా చూస్తున్నారు. ఒక్క సెంటర్ అక్కడ ఏమున్నా చూడకుండా కేసు పెట్టేస్తే మేము పోయింది క్రాషింగ్ కాబట్టి హైకోర్టు మాకు సంబంధం లేదు, ఇది 2017లో పర్మిషన్ సంబంధించి చేతులు కడుక్కున్నారు, బానే ఉంది. మరి సుప్రీంకోర్టులో ఆ టైప్ కాదు కదా. సుప్రీంకోర్టు ఖచ్చితంగా పాలసీ లెవెల్ కదా. 2018 ముందు కూడా ఏ రకమైన ఇంటర్వెన్షన్ జరుగున్నా కూడా 17A అప్లికబుల్ అవుతుందా కాదా అనే విషయం స్పష్టం చేసి తీరాలి. సో ఖచ్చితంగా మేము క్రాష్ అనేది అడుగుతున్నాము సుప్రీంకోర్టులో. 2017లో మా మీద ఎలాంటిది లేదు, జిఎస్టీ కట్టలేదని చెప్పి అప్పటి ఆ యొక్క కంపెనీ మీద ఈడీ వాళ్ళు దాడి చేసింది. మా మీద ఏమైనా చేశారా? 2019లో చేశారా? 2020లో చేశారా? 2021, 22, 23 ఈ రోజు కూడా ఈవెన్ టు దిస్ డే చంద్రబాబు నొక్కేసారి నోటీస్ ఇచ్చిందా లేదా చెప్పండి. చంద్రబాబు ఐటీ 118 కోట్లు నొక్కేసారి నోటీస్ ఇచ్చిందా లేదా చెప్పు. ఏ బేసిస్ మీద 2017లో ఇంటర్వెన్షన్ ఉంది అని చెప్పి 17A మాకు అప్లై చేస్తారు. దిస్ ఈస్ ది థింగ్ దట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ టు డిసైడ్. లెట్ ది టాప్ కోర్ట్ ఇన్ ది కంట్రీ డిసైడ్. తురగశ్రీరామ్ గారు, రేపటి నుండి వారాహి యాత్ర ప్రారంభం కాబోతుందనే ఉద్దేశంతో వైసీపీలో ఒక రకమైనటువంటి రాజకీయ అలజడి నెలకొందనేటటువంటిది గత 2-3 రోజుల నుండి చూస్తున్నాం. ఎలా స్పందిస్తారండి ఈ అంశం పైన మీరు? ఓన్లీ వారాహి అనే కాదు, ఓవరాల్ గా రాష్ట్రంలో కాస్త ఎలక్షన్ మూడ్ అనేది వచ్చేసింది. అందువల్ల ఏంటంటే అన్ని పార్టీలు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన దానికన్నా కూడా ఓవర్ గా రెస్పాండ్ అవుతున్నాయి. అందువల్ల ఎలక్షన్ మూడ్ అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఆవేశం అనేది కనిపిస్తోంది. అదే కాకపోతే ఏంటంటే ఇప్పుడు వారాహి యాత్రని ఇప్పుడు రాజీవ్ గాంధీ చెప్పినట్టు వాళ్ళు ఇంతకుముందు ఆపలేదు, ఇప్పుడు కూడా ఆపే ఉద్దేశం లేదు. నాకు తెలిసినంత వరకు ఆపే ఉద్దేశం లేదు. ఆపి ఏం చేస్తారు? దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఇంకా అలజడి పెరగడం తప్ప ఏం ఉపయోగం లేదు. పోనీ ఈయన మీద ఏమన్నా పవన్ కళ్యాణ్ మీద కేసులు పెడదామంటే ఏం కేసులు పెడతారు? ఆయన ఏం పవర్లో లేడు, ఏనాడు పవర్లో లేడు, పరిపాలనలో లేడు. ఆయన ఏదో అన్యాయం ఎవరికి చేసింది లేదు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టే అవకాశం లేదు. ఏదైనా పర్సనల్ విషయాలు ఉంటాయి, పర్సనల్ విషయాలు 3 పెళ్లిళ్ళు అంటారు. 3 పెళ్లిళ్ళు అంటే మాత్రం దానికి ఏముంది? అది ఆయన అధికారికంగా కోర్టు ద్వారా తీసుకున్న విడాకులు, ఆ తర్వాత అది మామూలుగా చేసుకున్న పెళ్లిళ్ళు, వాటి మీద ఏం చేసేది లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా వీళ్ళు ఏం కేసులు పెట్టలేరు. అదే విధంగా ఆయన పరిపాలనలో లేడు కాబట్టి ఎక్కడ అన్యాయాలు అక్రమాలు చేశాడు అనేది ఓన్లీ ఏంటంటే ఈ వాలంటీర్ల విషయంలో మాట్లాడిన కేసు ఉంది కాబట్టి అది కూడా ఏదైనా కోర్టు ద్వారా ఏదైనా ఇన్స్ట్రక్షన్ వస్తే తప్ప ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జోలికి అయితే రారు. ఎందుకంటే ఇక్కడ 2 తేడాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి తెలుగుదేశానికి ఈ జనసేనకి, జనసేనలో అంతా యూత్ ఉన్నారు, చాలా మాస్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా రెస్పాండ్ అయితే కనుక చాలా ఎక్కువ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇంకా వాళ్ళు పోలీసు కేసులు ఇవన్నీ ఏమీ ఆలోచించరు. తెలుగుదేశం వాళ్ళు అయితే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక అడుగు ముందు ఒక అడుగు వెనక ఆలోచించి అసలు మనం ముందుకెళ్తే ఏంటి, ధర్నా చేస్తే ఏంటి, ఇంకోటి చేస్తే ఏంటి, ఇవన్నీ ఆలోచించేస్తున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలాగ చేస్తే మాత్రం పోలీసులకు ఎక్కువ పని తగ్గుతుంది. అందువల్ల అనవసరంగా ఆ పనుల నుంచి పెట్టుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే వారాహి యాత్రలో రేపు రాబోయే 1వ తారీఖు నుంచి ఆయన ఏం మాట్లాడతారు, ఆయన ఏం మాట్లాడినా కూడా ఆల్రెడీ వాళ్ళు పర్టికులర్ గా కొంతమందిని పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా దానికి 10 నిమిషాల లోపే రెస్పాన్స్ ఇవ్వాలి, ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పి కొంతమందిని పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు తప్ప పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వారాహి యాత్ర అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు కంటిన్యూస్ గా జరుగుతుంది. అందులో ఆయన ఏం మాట్లాడతారన్న ఇష్యూస్ మీద ఖచ్చితంగా రేపొద్దున చర్చ జరుగుతుంది. ఆ చర్చ మీద మళ్ళీ
రాజీవ్ గాంధీ గారు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఇట్లా వేడి రాగలటమే తప్ప గవర్నమెంట్ పరంగా నేనైతే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో అర్జెంటుగా ఆయన ఆపేసి యాత్రను ఆపేసేయాలన్న స్టేజ్ వస్తుందని అయితే నేను అనుకోవట్లే. బట్ ఏదైనా కూడా లోకేష్ గారి విషయంలో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల రెండింటిని డిఫరెంట్ గా డీల్ చేస్తోంది ప్రభుత్వం అనండి, లేదా వైసీపీ పార్టీ అవనండి. తెలుగుదేశం వాళ్ళని ఒక రకంగా డీల్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన ఒక రకంగా డీల్ చేస్తున్నారు. బట్ ఎలా డీల్ చేసినా కూడా రెండు పార్టీలు కూడా సరిగ్గా సమాధానం చెప్పగలిగిన పొజిషన్లోకి వెళ్ళగలిగితేనే వీళ్ళు నిలదొక్కుంటారు. అలాగే ఈ రెండు పార్టీల నుంచి వచ్చే ఏదైతే రిటాలియేషన్ ఉంటుందో, ప్రజల్లోంచి వచ్చే వ్యతిరేకత ఉంటుందో, లేదంటే సానుభూతి ఉంటుందో, దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా గనక అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ముందుకెళ్తే మాత్రం వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల వీలైనంత వరకు ఎలక్షన్ గా జరగనిచ్చి ఎలక్షన్ మూడ్ అనేది సాఫీగా జరగనిస్తే మంచిది తప్ప ఊరికే ఏదో అరెస్టులు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉంది, సరే వైసీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా అది ఇంకా ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా మీ వైసీపీ వాళ్ళు మాట్లాడే దాంట్లో మంచి వాల్యూ ఉండేది. అది ఎగ్జిక్యూటివ్ కాని దానికి అక్కడ ఏదో జరిగిపోయిందంటే ఇవన్నీ ప్రూవ్ కావు. ప్రస్తుతానికైతే మీరు అరెస్టులు చేయగలుగుతారు తప్ప ప్రూవ్ కాని దానికి, అంటే ఎలక్షన్ వరకు ఇదంతా నడిపించడానికి ఎలక్షన్ ఒక ఎత్తుగడగా ఉన్నంతసేపు అయితే ఏం పర్వాలేదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఎత్తుగడలు వేస్తుంది, దానికి సిద్ధంగానే మిగతా పార్టీలు ఉండాలి. అంతే తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారి మీదో లేకపోతే ఇంకోళ్ళ మీదో ఇన్నర్ రోడ్డు విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ ఏవి ప్రూవ్ కావాలి. సరే మిగతా అంటారా, వాటిల్లో 17A ఉంది, ఆ 17A సంగతి ముందు తేలితే అప్పుడు మిగతా వాటన్నిటి గురించి మాట్లాడచ్చు. ఆ 17A అనేది తేలేదాకా మనం ఏం చెప్పలేం. కొండా రాజీవ్ గాంధీ గారు, అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ప్రారంభమైనప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నల్ పబ్లిక్ డే టు డే యాక్టివిటీ అనేది, డెవలప్మెంటల్ యాక్టివిటీ అనేది పూర్తిగా ప్రభుత్వం కుంటుపడిపించింది. ఎట్లా స్పందిస్తారు దీనిపైన? అసలు కుంటుపడిచింది జనరల్ యాక్టివిటీ ఇవన్నీ ఏదో మీరు చెప్పకూడదు సార్. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు జనరల్ పబ్లిక్ కుంటుపడిపోలేదు, తెలుగుదేశం పార్టీ కుంటుపడిపోయింది. పొత్తులు వెళ్ళిన తర్వాత జనసేన పార్టీ కుంటుపడిపోయింది. అంటే ప్రభుత్వానికో ప్రజలకు కాదు, ఇది ఒక అవినీతి పరుని, అవినీతి ఆరోపణలు వచ్చిన వ్యక్తిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇప్పుడు తురగ శ్రీరామ్ గారు చెప్పారు, ఆయన ఏమన్నారు, ఎస్ ఉన్నది జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కేసులో ఇన్వాల్వ్ అయితే ఆ రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నాకు తెలిసి ఇప్పటికైతే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ వారాహ యాత్రను ఆపాల్సినంత అవసరం మాకు లేదు. మహా ఏమన్నా ఉంటే ఏదైతే గతంలో సిఐడి వారు లింగంనేని గెస్ట్ హౌస్ కి నోటీసులు ఇచ్చి కోర్టు ద్వారా అటాచ్మెంట్ చేశారో అదే సిఐడి, అదే లింగంనేని వారి దగ్గర నుండి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎకరా 20 లక్షల రూపాయలు ఉంటున్న దాన్ని ఎకరా 8 లక్షల రూపాయలకి 2 ఎకరాల 40 సెంట్లు ఆయన ఎలా కొనుగోలు చేశారు అన్నది ఏమన్నా ప్రశ్న భవిష్యత్తులో ఉత్పన్నం అయితే అవ్వచ్చు తప్పితే అంతకుమించి ఏమీ లేదు. ఆయన వారాహ యాత్రను ఆపాల్సిన అవసరం లేదు. ఇక ఆయన మామూలుగా మైక్ పెట్టుకుని మాట్లాడిన దానిక మేము స్పందిస్తాం, ఆయన తురగ శ్రీరామ్ గారు చెప్పినట్టు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒకసారి బండి ఎక్కువ లేకపోతే ఒకసారి రోడ్డు మీద గతంలో వచ్చే చంద్రబాబు నాయుడు అంత అవినీతి పడలేదనో, లోకేష్ చేస్తున్న అవినీతి చంద్రబాబు నీకు కనబడతానో అన్ని మాట్లాడేసి ఇప్పుడు ఆయన అదే లోకేష్ కౌగులించుకోవచ్చు, ఆయన స్టాండ్ ఆయన ఉండొచ్చు. మాకు అందుకే వాళ్ళు ఎవరి స్టాండ్తో అభ్యంతరం లేదు. బట్ ఒకటి ప్రభుత్వంగా చెప్తున్నాం, గతంలో తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ అడ్వకేట్ రఘునందన్ రావు గారు కూడా ఏం చెప్పారు, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎలక్షన్స్ 6 నెలల నుంచి 8 నెలలు ముందున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేసినప్పుడు సింపతి అనేటువంటి జనరేట్ అవుతుందా లేదా అన్నటువంటి విషయం ఆలోచించకుండా ముందుకు వెళ్తుందా, కాస్త కోస్త ఆధారాలు ఉంటేనే కదా ముందుకు వెళ్తుంది అన్నారు. ఎస్ ఇట్ ఇస్ ట్రూ, ఆధారాలు ఉన్నాయి. అయితే 2 విషయాలు ఇప్పుడు తురగ శ్రీరామ్ గారు మాట్లాడుతూ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ఎగ్జిక్యూట్ అవునటువంటి ప్రాజెక్ట్ కదా, ఎగ్జిక్యూట్ అయితే ఏమో అనుకోవచ్చు, మరి స్కిల్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన ప్రాజెక్టే కదా, డబ్బులు దొంగలు అడ్డదారులు వెళ్ళిపోయినటువంటి ప్రాజెక్టే కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆయన ఆధీనంలోనే 371 కోట్ల రూపాయలు ఐఏఎస్ ఆఫీసర్లు సిఎంఎస్ పుట్ ప్రెజర్ ఆన్ us టు మూవ్ ద ఫైల్ అని నోట్ ఫైల్స్ రాసిన తర్వాత సునీత అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఇన్ని 350 కోట్లు 70 కోట్లు ఎందుకు పెట్టాలి, తొలుత 50 కోట్లతో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఎందుకు స్టార్ట్ చేయకూడదని రాసిన తర్వాత కూడా వీళ్ళు మొత్తం మిస్లీడ్ చేసి కేవలం 3 నెలల్లో 300 కోట్ల రూపాయలు తరలించేసి అడ్డంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో బుక్ అయిపోయారు కదా. రెండోది ఏంటంటే నేరం, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఇందాక మా సోదరులు ఎవరో మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, ఏంటి బ్యాంక్ మేనేజర్ ఏదో చెప్పారు, అది ఈ డిబేట్ లోనో ముందు డిబేట్ లో నాకు సరిగా గుర్తులేదు. బ్యాంక్ క్లర్క్ తప్పు చేస్తున్నట్ట బ్యాంక్ మేనేజర్ నేను ముయ్యరు కదా అని. అదే వ్యవహారం ఏంటంటే నువ్వు నేరం చెయ్యక్కర్లేదు, నేరం చేయాలనే ఆలోచన చేసి నేరాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నంలో భాగంగా నువ్వు ఆగిపోయినప్పటికీ కూడా బ్యాంక్ దొంగతనానికి మొత్తం ప్లాన్ చేసి బ్యాంక్ దొంగతనానికి వెళ్తున్నాడు, అరెస్ట్ అయిపోయాడు అనుకోండి, నేను దొంగతనం చేయలేక నన్ను అరెస్ట్ చేయడానికి ఉండదని అనలేదు. ఇది అంతే. కాబట్టి దీనివల్ల ముందు ప్లాన్ కి తర్వాత ప్లాన్ కు ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి, డీవియేషన్ అనేది క్యాల్కులేట్ చేసుకుని చట్టపరంగా కొండరాజు గారు మళ్ళీ వస్తాను. కిరణ్ రాయల్ గారు
కొండా రాజీవ్ గాంధీ గారు సార్ ఇక్కడ ఒక్క సబ్మిషన్, Please. కిరణ్ రాయల్ గాని తురగ శ్రీరామ్ గారిని లేదంటే టీడీపీ వారిని కానీ ఎవరిని వ్యక్తిగతంగా అనలే. కిరణ్ రాయల్ నన్ను వ్యక్తిగతంగా అంటున్నప్పుడు యూ హ్యావ్ టు స్టాప్ హిమ్. నేను ఎప్పుడో ఖండించినానండి. మీరు నా మాట వినరు. ఎక్కడ వింటున్నారండి? నేను ఖండించిన అని చెప్పి 5 సార్లు అన్నాను, 5 times అన్నాను. కిరణ్ రాయల్ గారి మాట నేను ఖండిస్తున్నాను. ఎక్కడ అవకాశం ఇస్తారు? నెక్స్ట్ అండి కిరణ్ రాయల్ గారు ప్లీజ్. కిరణ్ రాయల్ గారు ప్లీజ్. Sir, you have to listen. This is the debate. You have to listen. You have to listen, please. 5 times I condemned him. You have to listen. కిరణ్ రాయల్ గారు, కొండా రాజీవ్ గాంధీ గారు క్లియర్ గా చెప్పారు. కిరణ్ రాయల్ గారు ప్లీజ్. తీసుకుంటా ప్లీజ్ నిజాయితీ నికాసైన వాడిని. ఓన్లీ కిరణ్ రాయల్ గారిని ఫ్రేమ్ లో పెట్టండి ప్లీజ్. ఓన్లీ కిరణ్ రాయల్ గారిని ఫ్రేమ్. కిరణ్ రాయల్ గారు, కొండా రాజీవ్ గాంధీ గారు క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వబోతున్నట్టు, ఆయన భూ కొనుగోలు విషయం గురించి కంపల్సరిగా ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వనున్నట్టు ఒక స్పష్టం చేశారు. ఎట్లా స్పందిస్తారండి? 2 విషయాలు సార్. ఒకటి, ఒక సామెత ఉంది, పతివర్త పరమాణం వండితే పొద్దున సాయంత్రం ఏదో, అది సామెత ఉంటుంది, గుర్తురాదు, ఐడియా రావట్లా. పతివర్త పరమాణం వండితే పొద్దున్న కూడా చల్లారలేదు. మరి